అమావాస్య అశుభమని ఎక్కడా లేదండి. హ్మ్. అది ఎట్లా క్రియేట్ అయిందో కూడా తెలవదు. హ్మ్. అమావాస్య ఎక్కడా అశుభం కాదు. హ్మ్. పున్నమి కూడా పెద్ద శుభం అని ఏం కాదు. రైట్. రెండిటికి ఎక్కడ ఇది లేదు. మనోళ్ళు సినిమాల్లో అమావాస్య, ఆదివారం అని చెప్పి ఇలాంటివన్నీ క్రియేషన్ ఇదంతా. రైట్ రైట్. ఆదివారము రాత్రి 12 గంటలకి ఇదంతా వేస్ట్ ఆఫ్ ఇది. అమావాస్య చెడ్డది కాదు. అట్లంటే మనకు చిన్న మస్తా ఇట్లాంటి దేవతలకు అమావాస్య రోజే ఎక్కువ చేస్తారు. అంతే కదా. సో కాబట్టి నా టార్గెట్ అంతా నేను త్రూ దశమహావిద్యలోనే నా యాంగిల్ ప్రాజెక్ట్ ఉంటుందండి. కాబట్టి అమావాస్య అనేది చెడ్డది కాదు. ఆ రోజు చేస్తే ఇంకా మంచి మంచి శక్తులు కూడా వస్తాయని తంత్రమహోదయం చెప్తా ఉండదు. కాబట్టి అమావాస్య నా దృష్టిలో చెడ్డది అయితే కాదు. ఓకే. కానీ నేను కొంతమంది డాక్టర్స్ని కొన్ని సర్జరీస్ని చూసినప్పుడు గ్రహణం మరి కేసులు నేను కొన్ని చూసాను. గ్రహణం రోజు బయటికి వెళ్ళినప్పుడు ఆ రేసెస్ ఏవైతే ఉన్నాయో అది ప్రెగ్నెంట్ లేడీ మీద పడి ఆ గ్రహణం మరి వస్తుంది అని. నిజమా అది? గ్రహణము అనేది రెండు రకాలుగా, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. సూర్యగ్రహణం. గ్రహణం ఎందుకు వస్తుంది? అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ, ఐఎమ్ నాట్ గెటింగ్ టు ద సైన్స్. ఎస్ ఎస్ ఎస్. రాహువు సూర్యుని మింగితే సూర్యగ్రహణం, రాహువు చంద్రుని మింగితే చంద్రగ్రహణం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. కేతు మింగినాడ, రాహు మింగినాడ అనేది ఉంటుంది ఆ రోజు పంచాంగంలో. అందుకే రాహుగ్రస్త చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం అని ఉంటాయి రెండు. తేడా ఉంటుంది. రాహువు మింగినాడ, కేతు మింగినాడ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ రాహువు ఎప్పుడైతే రవిగ్రహాన్ని మింగినప్పుడు పుట్టే జాతకులలో ఇట్లాంటి కాంప్లికేషన్స్ రావడం ఆస్ట్రాలజీ పరంగా ఇట్స్ నాట్ ప్రూవెన్. గ్రహణముర్రి ఇవన్నీ ఆస్ట్రాలజీకి దానికి సంబంధం లేదు. రైట్. గ్రహణముర్రికి రాహు దానికి సంబంధం లేదు. కానీ గ్రహణం చెప్పాను, సూర్యగ్రహణం. అట్లాంటప్పుడు ఏం జరుగుద్ది అంటే గ్రహణగండ దోషాలు అని అంటారు దీనిలోనే. బట్ దీనికి గ్రహణమురికి సంబంధం లేదు. గ్రహణగండ దోషాలు ఫామ్ అవుతాయి. ఏంటి గ్రహణగండ దోషాలు అంటే ఎప్పటికైనా తండ్రికి ప్రమాదం జాతకునికి. అదే కేతువుతోటైనా అనుకోండి తల్లికి ప్రమాదం ఉంటుంది. అర్థమైందండి? సో అలా గ్రహణమురికి దీనికి సంబంధం. రైట్ రైట్ రైట్. ఇప్పుడు చాలామంది సపోజ్ ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ కనుక డెలివరీ టైంకు ఆ టైం చూసుకుంటారు. వీళ్ళు చూసుకున్నప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు చెడు కాలం ఉంది, రాహుకాలం ఉంది, ఆ టైంలో పుట్టకూడదనో లేకపోతే ఈ టైంలో సిజేరియన్ చేయించుకోవద్దనో చెప్తుంటారు. అంటే ఒక మంచి కాలాన్ని ఒక చెడు కాలాన్ని ఒక పర్టికులర్ టైం నుంచి టైం వరకు ఎలా నిర్ణయిస్తారు? అదంతా మనం నిర్ణయించేది కాదండి. పంచాంగంలో ఉంటుంది ఆల్రెడీ దాన్ని రాసిన దానికి ఎట్లాంటి థీమ్స్ ఉంటాయో ప్యాటర్న్స్ ఉంటాయో ముందే రాసేస్తుంటారు. మరి రాహుకాలం అంటే అదే చెప్తానండి. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం వస్తుంది నెక్స్ట్. ఈ క్రోధికి ముందే రాసేసింటారు మన వాళ్ళు పంచాంగం ఏ టైంలో ఎట్లా అనేది. సో అది ఎంత గొప్ప విషయం అంటే నిజానికి వచ్చే సంవత్సరం ఏ రోజు మనం చంద్రగ్రహణం వస్తుంది, ఏ రోజు సూర్యగ్రహణం వస్తుంది, ఏ రోజు అమావాస్య వస్తుంది అనేది ముందే మన వాళ్ళు రాసి పెడతారు. అలాగే జరుగుతుంది. సో ఆ మ్యాథ్స్ ఏదైతే ఉందో అది కరెక్టేగా? చాలా కరెక్టే కదా. రాహుకాలము, యమగండము ఇలాంటి రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఒక రోజులో తీసుకుంటే మనకు కుజహోర, బుధహోర, గురుహోర ఎట్లా హోరలు ఉంటాయో రాహుహోర అనేది ఒకటి ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ అనదర్ నేమ్ వచ్చేసి రాహుకాలం. కేతువుది వచ్చేసి యమగండం. టైమింగ్స్ ఉంటాయి కదండి. సో ఇక్కడ రాహుకాలంలో పనులు జరగకూడదు అనేది ఎందుకు అంటారంటే ఇంకా బేసిక్గా రాహు మీద ఉన్న ఇంప్రెషన్ అలాంటి జనాలకి. రాహు అంటే ఒక బ్యాడ్ ఈవిల్ లాగా ఒక క్రియేట్ అయింది కాబట్టి రాహుకాలంలో జరగకూడదు అంటారు. బట్ రాహుకాలం కంటే లగ్నం అనేది ఇంపార్టెంట్ అండి. ఏ కాలంలో ఉన్నా పుట్టనివ్వండి, లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డెలివరీ అవుతుంది ఒక చైల్డ్, రాహుకాలంలో పుట్టిందా యమగండంలో పుట్టింది అనేది కాదు, ఏ లగ్నంలో పుట్టింది, గ్రహస్థితి ఎట్లుందనే దాన్ని బట్టి ఆమె జాతకం డిసైడ్ అయి ఉంటుంది. చాలామంది మనకు లోకల్లో పంతులు ఉంటారు. పాపం వాళ్ళు డెలివరీ సడన్గా ఒక పంతుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అతను ఏం చెప్తాడు, ఈ టైం బాగుంది వెళ్ళి డెలివరీ చేయండి అని చెప్తారు. అక్కడ ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే డెలివరీ కావాల్సినది మంచి టైం కాదు, లగ్నం మంచి లగ్నం కావాలి. ఒక లగ్నం 1 గంట 50 నిమిషాల దాకా ఉంటుంది. ఆ లగ్నాన్ని సెట్ చేయగలిగితే మ్యాక్సిమం మనం దాంట్లో ఉన్న కరెక్షన్స్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. మన మీద పెద్ద బ్రహ్మలమని కాదండి. ఎందుకంటే దీంట్లోనే ఏకవింశతి దోషాలని ఉంటాయి. ఏకవింశతి అంటే 21 దోషాలు. ఏకవింశతి దోషాలు లేకుండా లగ్నం ముహూర్తం పెట్టడం బ్రహ్మదేవుడికి కూడా కాదంట. శాస్త్రంలో చెప్తారు అట్లా. అంటే బ్రహ్మదేవుడు పెట్టినా కూడా ఈ ఏకవింశతి దోషాల్లో ఏవో ఒకటి వస్తూ ఉంటాయంట.
అంటే అంత మంచి లగ్నం పెట్టినా దోషాలు అంటే వస్తాయి. ఇక్కడ ఇంకోటి రాహుకాలం కాదు, లగ్నం ఇంపార్టెంట్. అంటే పర్టికులర్గా నేను కొన్ని అమ్మవారి గుడిలో చూసాను, రాహుకాల దీపాలని చెప్పి మంగళవారం అయితే ఒక టైము, శుక్రవారం అయితే ఒక టైము పెడతారు. నిజంగా అది వర్క్ ఉంటుందండి ఆ కాలంలో. ఎందుకు అంటే ఆ కాలంలో సాత్విక విధానం, ఇందాక చెప్పిన దక్షిణాచారంలో రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి. అందుకని రాహుకాలంలో ఆమె పూజ చేయడానికనే ఆ దీపాలు పెడతారు. అదే యమగండంలో అయితే వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇందులో మళ్ళీ మనకి 2 రకాలు, మామూలు ఆయిల్ వేసి దీపం పెట్టి ఒత్తి పెట్టడం ఒక ఎత్తు, నిమ్మకాయ దీపాలు విడిగా పెడతారు, మళ్ళీ ఉప్పు దీపాలను కొత్తగా ఈ మధ్య ఇవన్నీ పిచ్చి పిచ్చి దీపాలన్నీ పక్కన పెట్టాలండి. ఈ రాహుదీప్ అసలుకి ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, ఏదో సోదే ఉన్నట్లు ఉంటుంది నిజం చెప్పాలంటే. ఇవన్నీ ఇది దీపాలండి శాస్త్రంలో ఉండే చెప్తున్నాను, కానీ ఇట్లా నిమ్మకాయలు అవి ఏవేవో ఆకాయలు ఈకాయలని రకరకాలుగా మనము ఆ ముగ్గులు వేసి అవన్నీ చేస్తూ ఉంటే ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే జనాలు అక్కడికి ఫిక్స్ అయిపోతున్నారు. అవును, ఆ స్టెప్ వాళ్ళు బియాండ్ దట్ స్టెప్ రాకోకుండా ఉన్నారు. అరే మీరు కొంచెం హై లెవెల్ అని లేదు, వాళ్ళకి ఇంకా నిమ్మకాయలు డొప్పిట్లో ఒలసాలా, నూనె పోయాలి, పెట్టాలి, ఇంకా అక్కడికే ఆగిపోతున్నారు మైండ్ సెట్. ఈ మధ్య అది కాకోకుండా ఇంకా రకరకాలు లక్ష్మీ దీపాలని, కుబేర దీపాలని, అది కంపెనీ వాళ్ళ ప్రమోషన్. అది అందులో భక్తి ఎంత ఉందో మనకు తెలియదు, కానీ వీడు ధ్యాస అంతా నూనె తెచ్చు, మళ్ళీ నూనెలు ఆ నూనెల ఒత్తులు గిత్తులు, వీని జీవితం అంతా అవి సర్దుకునేకే సరిపోతుంది. భగవంతుని కాన్సన్ట్రేషన్ ఎవరు, అందుకే ఎవరికి ఫలాలు రావు చూడండి. కరెక్ట్. నా ఇదైతే ఇదే, నేను అందుకే నాకు కాల్ చేసిన వాళ్ళకి ఎవరికి శని దోషం భద్రకాళి చేయను ఆయన డైరెక్ట్, నువ్వు అమ్మవారిని పట్టుకో, నువ్వు ఊరికి ఈ దీపాలు. వాడు అంటాడు ఏమంటే, నేను సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి అక్కడ ఉప్పు మూట ఏమన్నారండి, ఉప్పు పెద్ద ట్రాక్టర్కే తోడిన ఆయన, నువ్వు ట్రాక్టర్ కాదు, ఉప్పు పెద్ద కయ్య తీసి పెట్టినా కూడా నీకు దోషం పోదు, ప్రార్థన చెయ్యి, వర్షిప్ చేయి దేవుణ్ణి. ఉప్పు వేసేసి నువ్వు అంటే నీకున్న జన్మజన్మ సంస్కారాన్ని ఉప్పు తీసుకొని క్లియర్ చేసేసేయాలి. ఉప్పు తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు సుబ్రహ్మణ్య స్వామి, అంతే కదా. సో ఈ దీపాలు భూపాలు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అండి. పర్ఫెక్ట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఈ మధ్య ఇంకా వింత వింత వస్తూ ఉంటాయి, శత్రువులు ఉన్నారంటే అవి ఏంటో ఉంటాయంట, దాన్ని పట్టుకొని వాళ్ళ పేరు చెప్పేసి చుప్ అని ఇట్లా 4 రోడ్లు కలిసే చోట వదిలేస్తే నీకు పని అయిపోతుంది. అంటే ఇంకా కాశ్మీరోడు మన మోడీ గారు పాకిస్తాన్ వల్ల ఏంటంటే అవి చుప్ అని వదులుతాడు కదా. సో దీస్ ఆర్ ఆల్ ఫేక్ థింగ్స్ అనమాట. శాస్త్రంలో ఇవన్నీ ఉండవు. దీనిలోకి ఏమంటారంటే అతివాద అర్థవాద శాస్త్రాలు అంటారండి వీటిని. అంటే ఓవర్ ఎగ్జాగరేషన్ అనమాట దీనిలలో ఉంటుంది. కొంతమంది రచయితలు పని కట్టుకొని రాసింటారు ఇవి. నిజంగా పరాశరుడు ఆదిపాలు పెట్టి ఇవి ఎక్కడా ఉండదు. మహా అయితే ఆయన ఏం చెప్తాడు, వెళ్ళి నవగ్రహాల దగ్గర పెట్టు, అది కూడా వాళ్ళ క్లాత్ ఇచ్చి అక్కడ వరకే ఉంటుంది. ఈ పిచ్చి దీపాలన్నీ వేసి